హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. బీరకాయతో చాలా రకాల కర్రీలు అయితే చేసుకుంటామండి. ఇప్పుడైతే నేను బీరకాయ పాలు పోసిన కర్రీ చేస్తున్నాను. చాలా కమ్మగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా లేత బీరకాయలను తీసుకొని తలాతోక కట్ చేసి ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను మట్టి పెనం అయితే పెట్టుకున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అందులోకి కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక 5-6, కరివేపాకు, పొట్టు ఒలిచి కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డపాయ ముక్కలు కొన్ని, ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ ముక్కలు, ఒక చిన్న సైజు టమోటా అంతా వేసి బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని అయితే బాగా కలుపుకొని మూత పెట్టి ఓ 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు అయితే అయింది. మూత తీసి పక్కన పెట్టి ఇంకొకసారి అయితే బాగా కలుపుకోవాలి. అందులోకే పసుపు, ధనియాల పొడి, కారం చిటికెడంటే చిటికెడే వేసానండి. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి. అంతా ఒకసారి బాగా కలిపి ఒక 1/4 లీటర్ పాలైతే వేసుకున్నాను. మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కాస్త కొత్తిమీర జల్లుకొని ఓ 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో కమ్మనైన బీరకాయ పాలు పోసిన కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను.